ప్రధానంగా వృషభ రాశి వాళ్ళకి 2026లో జూన్ 2వ తేదీ వరకు గురుబలం అద్భుతంగా ఉంది. ధనపరంగా గానీ, కెరీర్ పరంగా గానీ ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అయితే జూన్ 2 తర్వాత మాత్రం సంవత్సరం చివరి వరకు గురుబలం కొంచెం తక్కువగా ఉంది గాబట్టి, ఆ సమయంలో మాత్రం గురుబలం పెరగటానికి గురువారం పూట దత్తాత్రేయుడికి శనగల దారంతో దండలాగా కట్టి, ఆ శనగల దండ అలంకరించండి. ఈ పరిహారం జూన్ 2 తర్వాత వృషభ రాశి వాళ్ళు జేసుకోవాలి. అప్పుడే గురుబలం తగ్గుతోంది గాబట్టి, అప్పుడు ఈ పరిహారం జేసుకుంటే గురుబలం పెంచుకోవచ్చు. అలాగే ఈ సంవత్సరం మొత్తం గూడా 12 నెలల్లో వృషభ రాశి వాళ్ళకి శనీశ్వరుడు అద్భుతంగా యోగిస్తున్నాడు. లాభస్థానంలో ఉన్నాడు. శనీశ్వరుడు లాభస్థానంలో ఉన్నప్పుడు మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. వృషభ రాశి వాళ్ళు ఏ రంగంలో ఉన్నా, వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత హార్డ్ వర్క్‌కి రెట్టింపు సక్సెస్ అనేది ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం రావటం, ఆదాయ మార్గాలు పెరగటం, రావలసిన ధనం రావటం, ఇవన్నీ గూడా శని వల్ల తప్పనిసరిగా వృషభ రాశి వాళ్ళకి జరుగుతాయి. 11వ ఇంట్లో శనీశ్వరుడు ఉండటం వల్ల మీరు కొద్దిగా కష్టపడితేనే బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని అదృష్టం ద్వారా పొందగలుగుతారు.